కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి అంశం మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు. మరి ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఈ కేసులో కీలక నిందితుడు అయినటువంటి ఎక్స్ ఆర్డీఓ మురళిని అరెస్ట్ చేశారు. ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్తే. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు సార్. మరి ఎక్స్ ఆర్డీఓ మురళిని అరెస్ట్ చేయడం తద్వారా ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉచ్చు బిగేనుందంటారా? ఏం జరగబోతుందంటారు? ఒక పక్క వైసీపీకి చూసుకున్నట్లయితే ఈ లిక్కర్ స్కామ్ వెంటాడుతూనే ఉంది, ఈడీ కూడా ఎంటర్ అయింది. మరో పక్క చూసుకున్నట్లయితే ఇటువంటి పాత కేసులన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఏం జరగబోతుందంటారు? వాస్తవంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా రకరకాల అంశాలు తెర మీదకు వస్తూ ఉన్నాయి. గతంలో చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ద్వారా అటవీ భూముల ఆక్రమణ జరిగినట్టుగా నిర్ధారణ అయింది. అలాగే తిరుపతి పట్టణంలో బొగ్గమఠం భూములు ఆక్రమించి దాంట్లో ఇంటి నిర్మాణం చేసుకున్నట్టుగా వార్తలు వచ్చినాయి. అలాగే ఏర్పేట దగ్గర కూడా, అంటే తిరుపతి సమీపంలో ఉన్న మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ సమీపంలో కూడా ప్రభుత్వ భూముల్ని తన సతీమణి పేరిట ఫ్యాబ్రికేటెడ్ రిజిస్ట్రేషన్ చేయించుకొని తన స్వాధీనం చేసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. వీటన్నిటి నేపథ్యంలో ఈ కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు, ఆ కేసులో అరెస్ట్ కాబోతున్నాడు అని చెప్పని గత సంవత్సర కాలంగా మనం వింటూనే ఉన్నాం. అది ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఎక్కడికి వెళ్ళిందంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు తెర వెనక వాళ్ళిద్దరూ రాజీ పడిపోయారు. ఏదో మద్యం అక్రమాల కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడని చెప్పని మీరు రకరకాలుగా చెప్పుకుంటున్నారు తప్ప ఇవన్నీ జరిగే కాదు. వాళ్ళిద్దరూ రాజీ పడి సెటిల్మెంట్లు చేసుకున్నారని కూడా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని కూడా సోషల్ మీడియాలో ప్రశ్నించడం మొదలుపెట్టారు. టీడీపీ శ్రేణులు కూడా పదే పదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని మీరెందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉపేక్షిస్తున్నారు అని చెప్పని కూడా వ్యాఖ్యలు చేయడం విన్నాం మనం. ఈ క్రమంలోనే మదనపల్లె రికార్డు రూమ్ దహనం, ఆర్డీఓ ఆఫీసు రికార్డు రూమ్ దహనం కేసు, వేలాది ఫైళ్లు దహనమైనవి. అలాగే అదే జిల్లాలో 982 ఎకరాల కర్ణాటకకు సంబంధించిన ఒక ట్రస్ట్ భూమిని అతని బినామీల పేరిట బదలాయింపు చేసుకున్నట్టుగా వార్తలు వచ్చినాయి. వీటికన్నిటికీ పరాకాష్ఠగా అతను ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా సబ్మిట్ చేసిన అఫిడవిట్లో తన భార్య పేరిట ఉన్న 143 ఆస్తులను డిస్క్లోజ్ చేయలేదు అని చెప్పని అతని మీద ఎలక్షన్ ట్రిబ్యునల్ కేసు హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. అతను శాసనసభ్యుడిగా డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పని. అంటే ఇన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్టు జరుగుద్దా అని చెప్పని కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. వాస్తవంగా ఈ మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసు రికార్డు రూమ్ దహనం కేసులోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రమేయంతో 5 సంవత్సరాల వాళ్ళ పాలనా హయాంలో ఆ చిత్తూరు జిల్లాలో వాళ్ళ ద్వారా జరిగిన, ముఖ్యంగా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ పరిధిలో జరిగిన భూ అక్రమ లావాదేవీలు, బినామీ వ్యవహారాలు మొత్తం కూడా వెలుగులోకి రాకుండా ఉంచడం కోసం ప్రభుత్వ కార్యాలయాన్ని తగలబెట్టారు అని చెప్పని విచారణలో నిర్ధారణ అయింది. అక్కడ సీనియర్ అసిస్టెంట్గా ఉన్న గౌతమ్ తేజ్ అరెస్ట్ అయ్యాడు. అలాగే గత ఆర్డీఓ అరెస్ట్ అయ్యాడు. అప్పటి ఆర్డీఓ బెయిల్ దక్కించుకున్నాడు. నిన్న సుప్రీంకోర్టులో అతను బెయిల్ రద్దయ్యి మురళి అరెస్ట్ కావడం జరిగింది. అలాగే మాధవరెడ్డి అని చెప్పని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి దళపతిలా అంటారు ఆ ఏరియాలో, అంటే అతనికి సంబంధించిన ఈ అక్రమ లావాదేవీలు మొత్తం పర్యవేక్షించే వ్యక్తి, అతను పరారీ అయ్యాడు. తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పిఏ తుకారాం అతను విదేశాలకు పారిపోయాడు. సంవత్సర కాలంగా అతిగతి లేదు అని చెప్పని వార్తలు వింటూ ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఈ కేసు విచారణ ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే అనిపించింది. ఆ రోజుల్లో ఈ సంఘటన జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారిని, ఇంటెలిజెన్స్ చీఫ్ని, ఇరువురిని మీరు ఇమ్మీడియట్గా హెలికాప్టర్లో అక్కడికి వెళ్ళండి, అక్కడ ఏం జరిగిందనేది పర్యవేక్షించండి, అక్కడ సాక్ష్యాధారాలు సేకరించే విధంగా చూడండి, విచారణ వేగంగా జరిగి అసలు సిసల బాధ్యుల్ని ప్రభుత్వ కలెక్టర్ ఆఫీసును తగలబెట్టే అంతటి సాహసానికి ఒడిగట్టారు అని అంటే అటువంటి వాళ్ళని ఉపేక్షించడానికి వీల్లేదు. ఏ అక్రమాలని వెలుగులోకి రాకుండా అడ్డుకట్టేయడానికి, కాపాడుకోవడానికి ఇటువంటి దుశ్చర్యలకు వాళ్ళు ఒడిగడతా ఉన్నారో వాళ్ళని సహించడానికి వీలేదని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చాలా పట్టుదల చూపించారు.
తర్వాత రెవెన్యూ స్పెషల్ సెక్రటరీ సిసోడియా గారిని ఆయన్ని కూడా పంపించారు అక్కడికి. సిసోడియా గారు అక్కడ ఒక 4 రోజులు క్యాంపు చేస్తే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా ఆయన అందుకో అంటే ఆయన కానీ ఆయన అనుయాయుల ద్వారా కానీ జరిగిన భూ ఆక్రమణలు, దౌర్జన్యాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు వీటికి సంబంధించి 3 రోజుల్లో 450 మంది వచ్చి ఆయనకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విస్తుపోయింది. అరే ఒక్క నాయకుడు 5 ఏళ్ళు అతను మంత్రిగా కొనసాగితే అతను ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇన్ని అరాచకాలకు పాల్పడ్డా? అసలు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో ఏం జరిగింది, అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరిగిన అక్రమాలు ఏంటి అని చెప్పని అప్పుడు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు పెట్టాలని ఒక నిర్ణయం తీసుకుంది. అసలు ప్రజలు ఎంత ఇన్కన్వీనియన్స్ ఎదుర్కొంటూ ఉన్నారు, ఎన్ని ఇర్రెగ్యులారిటీస్ ఆ గవర్నమెంట్ హయాంలో జరిగాయి అని చెప్పని నిర్ధారణ చేసుకొని వాటిని పరిష్కారం చేయడం అనేది ఒక లక్ష్యంలో భాగంగా ఈ సిసోడియా గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. అలాగే ఎక్కడికక్కడ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. అలా ఏర్పాటు చేస్తే 3 లక్షలకు పైగా ఫిర్యాదులు వచ్చినాయి. మరి ఇన్ని అక్రమాలకు పాల్పడి, ఇంత భూదోపిడీకి పాల్పడి, ఆఖరికి ప్రభుత్వ కార్యాలయాన్ని తగలబెట్టే దుస్సాహసానికి ఒడిగట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాపం కనీసం ఇప్పుడు ఈ మురళీ బెయిల్ రద్దయ్యి మురళీ అరెస్టు జరిగిన తర్వాత ఇప్పుడు అతను విచారించిన తర్వాత అయినా సరే ఇంకా తుకారాం అనేవాడు ఎక్కడ ఉన్నాడో వాడిని పట్టుకురావాలి, వీళ్ళందరినీ పట్టుకురావాలి. వీళ్ళందరూ ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఈ విధమైన అక్రమాలకు సహకరించారు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఇవాళ ప్రభుత్వోద్యోగులుగా వాళ్ళ విధులని మీరి ఇటువంటి భూ అక్రమ దందాలకి సహకరించిన ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఉపేక్షించడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో వాళ్ళు 596 అని చెప్పని ఒక జీవో తీసుకొచ్చారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో. ఆ జీవో ఏంటి అంటే అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్సు 20 సంవత్సరాల పాటు కనుక వాళ్ళు అసైన్మెంట్గా ఉండుంటే వాళ్ళ ఆ భూమికి ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ తీసుకొని అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తారు. ఆ జీవో మాటున ఆ జీవో తీసుకొచ్చి వాళ్ళ టెన్యూర్ ముగిసేటప్పటికి 13 లక్షల ఎకరాలకి ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లు ఇష్యూ అయినాయి. అందులో 5,70,000 ఎకరాలకి ఎలిజిబిలిటీ లేకుండానే ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చారు అని చెప్పని నిర్ధారణ అయింది. అందులో 25,000 ఎకరాలు రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఈ రిజిస్ట్రేషన్స్ అయిన భూముల్లో 8,800 ఎకరాలు అసలు ఎలిజిబిలిటీ లేకుండా అక్రమ మార్గాల్లో రిజిస్ట్రేషన్ అయినట్టుగా నిర్ధారణ అయింది. ఇన్ని లక్షల ఎకరాలు ఇంత అక్రమ రిజిస్ట్రేషన్లు, దోపిడీ వీటికి పాల్పడ్డ నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా ఇంకొకరైనా వాళ్ళకి 5 సంవత్సరాల పాటు ప్రజలను నమ్మకంగా అధికారం కట్టబెడితే అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఆ అధికారం మాటున వాళ్ళ అనుచరులని అంగబలంగా మార్చుకొని వాళ్ళకి ఆర్థిక బలం ఉండి, అంగబలం ఉండి, అధికార బలం తోడయ్యేటప్పటికి ఇన్ని వేల మంది ప్రజలని ఇబ్బందులు పాలు చేసి వాళ్ళ భూములు కొట్టేస్తే ఏదో ఒక టైంకి ప్రజలలో శాపనార్థాలు వాళ్ళకి తగలవా? ఇవాళ ఆ రోజు మీ అధికారం చూసి పేదవాడి కోపం పెదవుకు చేటు అని చెప్పని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళ కోపాన్ని, బాధని, ఆవేశాన్ని, ఆక్రోశాన్ని, వాళ్ళ కుటుంబాల ఆవేదనని వాళ్ళు దిగమింకొని ఉండొచ్చు. కానీ ఈరోజు ప్రకృతే మీ వంటి వాళ్ళకి గుణపాఠం చెప్పుద్ది అన్నట్టుగా మీ బరితెగింపు ఇవాళ మీ తలుపు తట్టే పరిస్థితులకి మీకు మీరే సృష్టించుకున్నారు. మేము కార్యాలయాలను తగలబెట్టేస్తాం అంటే మనం ఎప్పుడో కొలంబియా డ్రగ్ కార్టెల్ గురించి విన్నాం. పాబ్లో ఎస్కోబార్ అని చెప్పని అతని కేసు విచారణ చేస్తున్న సుప్రీంకోర్టు జడ్జిని గాల్చి చంపాడు అని చెప్పని, సుప్రీంకోర్టుని తగలబెట్టించాడు అని చెప్పని వినున్నాం మనం. ఇవాళ పొంగనూరు ఎస్కోబార్ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సబ్ కలెక్టర్ ఆఫీసు రికార్డు రూములు తగలబెట్టించే అంతటి దుస్సాహసానికి అతను ఒడిగడితే అతనికి సహకరించిన ఇవాళ ఆర్డీఓ రేపు కన్ఫర్డ్ ఐఏఎస్ అయ్యి ఏదో ఒక విభాగానికి కమిషనర్గానో హెడ్గానో ఉండాల్సిన వ్యక్తి ఇవాళ అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యాడు. ఇప్పటికైనా సరే నాడు రాజశేఖర రెడ్డి నుంచి నేడు జగన్మోహన్ రెడ్డి దాకా వాళ్ళ ఆదేశాలు పాటించి ఎంతమంది అధికారులు నాటు నేడు వీళ్ళు చెప్తారు కదా, మా హయాంలో చూడండి, మా హయాంలో హాస్పిటల్లో చూడండి, మా హయాంలో స్కూల్ చూడండి, నాడు నేడు అని చెప్పని. నాడు నాయన హయాంలో, నేడు కొడుకు హయాంలో ఎంతమంది ప్రభుత్వోద్యోగులు వాళ్ళ కెరీర్లు పణంగా పెట్టబడ్డాయి, వాళ్ళ పరువు ప్రతిష్టలు ఇవాళ వాళ్ళ కుటుంబాలు తలంచుకునే స్థితికి దిగజారిని, వాళ్ళ జైళ్ళ పాలు అయ్యారు, నేరస్తులుగా ఇవాళ
సమాజం ముందు నిలబడ్డారు అనేది ఇప్పటికైనా సరే ఇటువంటి వాళ్ళతోటి సహవాసం చేస్తే ఆ సహవాస దోషం మీ సహచరులకి ఎటువంటి దుర్గతి పట్టిందనేది మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇప్పటికైనా రిలీజ్ కావాలి. సార్ మీరు చెప్పినట్టుగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన చాలా అభియోగాలు వచ్చాయి. చిత్తూరు జిల్లాలో రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కానివ్వండి చాలా అభియోగాలు వచ్చాయి. కానీ కూటమి యాక్షన్ తీసుకోదు అనే తీవ్ర అసంతృప్తిలో కూడా ప్రజలు ఉన్నారు. మరి ఈ కేసు చూసుకున్నట్లయితే ఒక అడుగు ముందుకు పడిందని చెప్పుకోవచ్చు. ఈ కేసులో అయినా ఒక కొలిక్కి వచ్చి రామచంద్రారెడ్డి పైన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు? అంటే కూటమి ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శిస్తుంది అనుకుంటే గత 50 రోజులుగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జైల్లో ఉండడుగా, అతని బెయిల్ పిటిషన్స్ పదే పదే రిజెక్ట్ అవుతానే ఉన్నాయిగా. కాబట్టి ఇక్కడ కూటమి ప్రభుత్వం సమయం సందర్భం కోసం వెయిట్ చేస్తూ ఉంది. సరైన సాక్ష్యాధారాలు చేతపుచ్చుకొని చర్యలు తీసుకోవాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంది. అలా కేసుని అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సహకరించాలన్న ఆలోచన ఉంటే ఈ ఆర్డీఓ మురళీ కేసు సుప్రీంకోర్టు వరకు ప్రభుత్వం ఎందుకు కొట్లాడి అతని బెయిల్ క్యాన్సిల్ చేపిస్తుంది? కాబట్టి 100% ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. కాకుంటే ప్రజలకి ఇంకొంచెం యాంగ్జైటీ ఉంది, ఇంకా త్వరగా చర్యలు తీసుకోవాలి అని చెప్పని. ప్రభుత్వం ప్రొసీజరల్గా వెళ్ళేటప్పుడు కొంత కాలయాపన జరుగుద్ది.